ఈసారి ఆప్షన్ ప్రీవియస్ ఆప్షన్స్ కంటే చాలా డిఫరెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే స్టార్ రెప్యుటేషనల్ ఆటగాళ్ళ కంటే టాలెంట్ ఉన్న డొమెస్టిక్ ప్లేయర్స్ని తీసుకోవడానికి టీమ్స్ అన్ని ఇంట్రెస్ట్ చూపించారు. నాట్ ఓన్లీ జస్ట్ తీసుకోవడమే కాదు, చాలా మందిని రికార్డ్ బ్రేకింగ్ ప్రైజెస్కి బై చేశారు. ఏదేమైనా కొన్ని టీమ్స్ మంచి స్ట్రాటజీస్తో క్వాలిటీ ప్లేయర్స్ని కొనుక్కున్నారు. అదర్వైజ్ మరికొన్ని టీమ్స్ పట్టాలు తప్పినట్టే కనిపించింది. మరి ఏ టీంలోకి ఎవరిచ్చారు, ఏ టీం బలంగా ఉంది, ఇలా 10 టీమ్స్ ఫుల్ స్క్వాడ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే మన ఛానల్లో ప్రతి టీం రివ్యూస్, టీం కంపారిజన్, టీం ర్యాంకింగ్స్ ఇలాంటి టాప్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. మీరు ఒక సబ్స్క్రైబ్ కొట్టారంటే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. సో ఇంకా వై లేట్ మామా, ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. ఫస్ట్లీ లక్నో సూపర్ జెయింట్స్ విషయానికి వస్తే వీళ్ళు మొత్తం 6 ప్లేయర్స్ని కొనుక్కున్నారు. ఇట్ మీన్స్ స్క్వాడ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ముందుగా ఆప్షన్లో కొనుక్కున్న ప్లేయర్స్ చూసుకుంటే జోస్ ఇంగ్లీష్ని 8,50,00,000కి కొనుక్కున్నారు. ఆల్సో ముకుల్ చౌదరిని 2,60,00,000కి కొనుక్కోగా అక్షిత్ రఘువంశిని 2,20,00,000కి, ఆల్సో వనీడ్ అసరంగాని 2 కోట్ల రూపాయలకి, ఆండ్రీస్ నోర్తేజ్ని కూడా 2 కోట్లకి, అండ్ నమన్ తివారీని 1 కోటి రూపాయలకి బై చేశారు. దీంట్లో ముకుల్, అక్షిత్ అండ్ నమన్ లాంటి డొమెస్టిక్ టాలెంటెడ్ ప్లేయర్స్ని పిక్ చేశారు. ఇది రియల్లీ గుడ్ థింగ్ అని చెప్పుకోవాలి. వీళ్ళు వచ్చాక ఇప్పుడు స్క్వాడ్ ఎలా ఉంది అని చూసుకుంటే బ్యాటర్స్ లిస్ట్లో ఏడెన్ మక్రమ్, హిమాన్ సింగ్, మాథ్యూ బ్రిజెక్ అండ్ అక్షిత్ రఘువంశీ ఉన్నారు. యాజ్ ఎ వికెట్ కీపర్స్ గా కెప్టెన్ రిషబ్ పంత్, నికోలస్ పురన్, ముకుల్ చౌదరి అండ్ జోస్ ఇంగ్లీష్ ఉన్నారు. అసలు ఇంగ్లీష్ని ఎందుకు కొనుక్కున్నారో వాళ్ళకే తెలియదు. అదర్వైజ్ ఆల్రౌండర్స్ లిస్ట్లో మిచెల్ మార్స్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, హర్షన్ కుల్కర్ని అండ్ ఆయుష్ బోధోని కనిపిస్తున్నారు. ఆప్షన్లో ఆల్రౌండర్స్ పైన కాస్త ఫోకస్ పెట్టుంటే బాగుండు అనిపిస్తుంది. ఇక బౌలర్స్ కేటగిరీలో మహమ్మద్ షమి, ఆవిష్ ఖాన్, ఎం సిద్ధార్థ్, దిగ్వేష్ రాథి, ఆకాష్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అర్జున్ టెండూల్కర్, వనీడ్ అసరంగా, ఆండ్రీస్ నోర్తేస్, నమన్ తివారీ, మయాంక్ యాదవ్ అండ్ మొసిన్ ఖాన్ ఉన్నారు. చెప్పాలంటే సగం స్క్వాడ్లో బౌలర్సే కనిపిస్తున్నారు. మొత్తానికి ఎల్ఐసి దగ్గర ఒక వెల్ బ్యాలెన్స్ టీం ఉంది. ఆల్సో గుజరాత్ టైటన్స్ నుండి కొన్ని ఇంట్రెస్టింగ్ బైస్ చూసాం. వీళ్ళు మొత్తం 5 ఆటగాళ్ళని కొనుక్కున్నారు. లూకుడ్ని 75 lakhsకి, పృథ్వీరాజ్ ఎర్రాని 30 lakhsకి, టామ్ బాంటని 2 crకి, జాసన్ హోల్డర్ని 7 crకి, ఆల్సో అశోక్ శర్మని 90 lakhsకి బై చేశారు. వీళ్ళు రావడంతో అన్ని డిపార్ట్మెంట్స్ కి ప్రాపర్ బ్యాకప్స్ దొరికాయి. ఎనీవే ఫుల్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాటర్స్ గా కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ టాప్ బెస్ట్ ఆటగాళ్ళుగా ఉన్నారు. వికెట్ కీపర్స్ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. జాస్ బట్లర్, అనుజ్ రావత్, కుమార్ కుసాగ్రా, గ్లెన్ ఫిలిప్స్ అండ్ టామ్ బాంటన్ ఇలా బ్యాకప్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఆల్రౌండర్స్ చూసుకుంటే నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, హర్షద్ ఖాన్, సాయి కిషోర్, జయంత్ యాదవ్, షారుఖ్ ఖాన్ అండ్ జాసన్ హోల్డర్ ఉన్నారు. ఫైనలీ బౌలర్స్ ఎవరున్నారు అని చూస్తే కగిసోర్ అబడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతర్, గుర్నర్, ఇషాంత్ శర్మ, అశోక్ శర్మ, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ అండ్ లూకుడ్. మొత్తానికి గుజరాత్ టైటన్స్ పవర్ ప్యాకెడ్ గా కనిపిస్తున్నారు. టైటిల్ కొట్టగలిగే టీం అయితే ఉంది. అదే పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే వీళ్ళ నుండి డీసెంట్ ఆప్షన్ చూసాం. మొత్తం 4 ప్లేయర్స్ ని బై చేశారు. బెన్ వార్సీస్ ని 4,40,00,000కి కొనుక్కున్నారు. ఆల్సో కాపర్ కానెల్ని 3 కోట్ల రూపాయలకి బై చేశారు. ప్రవీణ్ దుబేని 30 లక్షలకి అండ్ విశాల్ నిషాద్ ని బేస్ ప్రైస్ 30 లక్షలకి బై చేశారు. ఇక ఫుల్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాటర్ గా శ్రేయస్ అయ్యర్, నెహల్ వదీరా, హరినర్ పన్ను, పైల్ అవినాష్ అండ్ శశాంక్ సింగ్ ఉన్నారు. ఆయనతో పాటు క్వాలిటీ ఇండియన్ కోర్ ఉంది. అదే వికెట్ కీపర్స్ గా విష్ణు వినోద్ అండ్ ప్రభసిమరన్ లాంటి యంగ్ కీపర్స్ ఉన్నారు. ఆల్రౌండర్స్ కేటగిరీలో మార్కస్ స్టోయినిస్, హర్ప్రీత్ బర్, మార్కో జాన్సన్, అజ్మతుల్లా ఉమ్రాజాయ్, ప్రీనా షారియా, కూపర్ కునాలి, ముషీర్ ఖాన్, బెంట్ వర్సీస్, షుయా షిడ్గే అండ్ మిచెల్ ఓవెన్ కనిపిస్తున్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం దాంట్లోనూ క్వాలిటీ ఆల్రౌండర్స్ ఉన్నారు. ఇక బౌలర్స్ గా హర్షదీప్ సింగ్, యుజవేంద్ర చహల్, వైశాఖ్ విజయ్ కుమార్, యష్ ఠాకూర్, బార్లెట్, ప్రవీణ్ దుబే, విశాల్ నిషద్ అండ్ లాకీ ఫెర్గుసన్ ఉన్నారు. కొత్త ప్లేయర్స్ ఆడవడంతో లాస్ట్ సీజన్ కంటే ఈసారి మరింత బలంగా కనిపిస్తున్నారు. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే ఈసారి వీళ్ళు కొన్ని స్టీల్ బైస్ చేశారు. ఎవరెవరిని కొనుక్కున్నారు అని చూస్తే అమన్ రావుని 30 lakhsకి, రవి బిష్ణోని 95 lakhsకి, రవి బిష్ణోని 7.2 crకి, ఎస్ రాజ్ని 30 lakhsకి, విఘ్నేష్ పుత్తూర్ని 30 lakhsకి, సుశాంత్ మిశ్రాని 90 lakhsకి, బ్రిజేష్ శర్మని 30 లక్షలకి, ఆడమ్ మిల్లర్ని 2.4 crకి అండ్ కుల్దీప్ సెన్ని 75 లక్షలకి కొనుక్కున్నారు. ఎప్పట్లోనే ఈసారి కూడా యంగ్స్టర్స్ ని ఎక్కువ నమ్ముకున్నారు. వీళ్ళు వచ్చాక స్క్వాడ్ ఎలా ఉంది అని చూసుకుంటే బ్యాటర్స్ గా శుభం డుబే, వైభవ్ సూర్యవంశీ, ప్రిటోరియస్, సిమ్రన్ ఇట్మయర్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ అండ్ అమన్ రావు ఉన్నారు. చాలా వరకు యంగ్ బ్యాటర్స్ ఉన్నారు. అదర్వైజ్ వికెట్ కీపర్స్ గా డోనోవన్ ఫెరీరా, రవి సింగ్ అండ్ ధ్రువ్ జురెల్ ఉన్నారు. ఆల్సో యాజ్ ఏ ఆల్రౌండర్స్ గా యుధ్వీర్ సింగ్, రవీంద్ర జడేజా అండ్ శామ్ కర్న్ ఉన్నారు. లాస్ట్ టైం ఆప్షన్లోనూ మంచి ఆల్రౌండర్స్ ని బై చేయలేకపోయారు. ఇప్పుడు జడేజా అండ్ శామ్ కర్న్ ఉన్నప్పటికీ వీళ్ళిద్దరే సరిపోరు అనుకుంటున్నా.
బ్యాకప్ ఇంకా కొనుక్కుని ఉంటే బాగుండేది. ఎనివే బౌలర్ చూస్తే జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్ పాండే, మబాకా, సందీప్ శర్మ, నాంద్రే బర్గర్, రావ్ బిష్ణోయ్, సుశాంత్ మిశ్రా, యస్ రాజ్, విఘ్నేష్ పుతర్, బ్రిజేష్ శర్మ, ఆడమ్ మిల్నే అండ్ కుల్దీప్ సింగ్ ఉన్నారు. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ విషయంలో మంచి స్ట్రాటజీస్ తో వెళ్లారు. దానివల్లే క్వాలిటీ బై చేశారు. ఓవరాల్ గా చూస్తే ఆర్ఆర్ లుకింగ్ ఓకే అనిపిస్తుంది. నౌ టాకింగ్ అబౌట్ ముంబై ఇండియన్స్, తక్కువ పరిస్థితి వచ్చినా కానీ వాళ్ళకి కావాలనుకున్న ప్లేయర్స్ ని కొనుక్కున్నారు. టోటల్ గా 4 బై చేస్తే దాంట్లో డానిష్ మలవర్ ని 30 లక్షలకి, క్వింటన్ డికాక్ ని ₹1 కోటి, అథర్వ అంకోలికర్ ని 30 లక్షలకి, మయాంక్ రావత్ ని 30 లక్షలకి అండ్ మహమ్మద్ ఇజార్ ని 30 లక్షలకి కొనుక్కున్నారు. ఇప్పుడు ఫుల్ స్క్వాడ్ ఎలా ఉంది అని చూసుకుంటే బ్యాటర్స్ గా హిట్మెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, షెర్ఫన్ రుదర్ఫోర్డ్, తిలక్ వర్మ అండ్ డానిష్ మలవర్ లాంటి సాలిడ్ బ్యాటర్స్ ఉన్నారు. వికెట్ కీపర్స్ గా రాబిన్ మిన్స్, రియన్ రికల్టన్ అండ్ క్వింటన్ డికాక్ ఉన్నారు. మెయిన్లీ డికాక్ రావడం ఒక బిగ్గెస్ట్ యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఆల్రౌండర్స్ కేటగిరీలో బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. హార్దిక్ పాండ్యా, నమందీర్, మిచెల్ శాండర్, రాజ్ ఆనంద్ బాబా, కార్బిన్ బాస్, విల్ జాక్స్, శార్దుల్ ఠాకూర్, అథర్వ అంకోలికర్ అండ్ మయాంక్ రావత్ ఉన్నారు. అయితే ఇక్కడ అన్ని రకాల ఆల్రౌండర్స్ కనిపిస్తున్నారు. ఎలా అంటే ఇండియన్ పేస్ ఆల్రౌండర్స్, స్పిన్ ఆల్రౌండర్స్ తో పాటు ఫారిన్ పేస్ ఆల్రౌండర్స్ అండ్ స్పిన్ ఆల్రౌండర్స్ ఉన్నారు. ఇక బౌలర్స్ చూసుకుంటే ట్రెంట్ బోల్ట్, మయాంక్ మార్కండే, దీపక్ చహర్, అశ్విని కుమార్, రఘు శర్మ, అల్ గజన్ఫర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ ఇజర్ లాంటి యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్ లైనప్ ఉంది. షూర్లీ ట్రోఫీ కొట్టగలిగే స్క్వాడ్ అయితే ఎంఐ దగ్గర ఉందని చెప్పుకోవాలి. తర్వాత టీం గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్లో అన్ని టీమ్స్ కి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ మీరు మిస్ అయ్యి ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఇంకా వై లేట్ మామా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. మరి కేకేఆర్ టీం విషయానికి వస్తే ఈసారి సగం కంటే ఎక్కువ మంది ఆటగాళ్ళని కొనుక్కున్నారు. రాహుల్ త్రిపాఠిని 75 lakhs కి, ఫిన్ ఎలన్ని 2 crore కి, తేజస్వి సింగ్ ని 3 crore కి, టీమ్ షెఫర్ట్ ని 1.5 crore కి, క్యామరన్ గ్రీన్ ని 25.20 crore కి, సాత్విక్ రంజన్ ని 30 lakhs కి, దక్ష్ కర్మ ని 30 lakhs కి, రచన్ రవీంద్ర ని 2 crore కి, ప్రశాంత్ సోలంకి ని 30 lakhs కి, మత్స్య పత్రాని ఏకంగా 18 కోట్లకి, కార్తిక్ చాకిని 30 lakhs కి, ముస్తఫిజుర్ రహమాన్ ని 9.20 crore కి అండ్ ఆకాశ్ దీప్ ని ₹1 కోటి కొనుక్కున్నారు. కేకేఆర్ చేసిన ఈ బైస్ అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఫుల్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాటర్స్ గా కెప్టెన్ అజింక్య రహానే, రింకు సింగ్, అంగ్రీష్ రఘువంశీ, మనీష్ పాండే, రోమన్ పోవల్ అండ్ రాహుల్ త్రిపాఠి ఉన్నారు. వికెట్ కీపర్స్ విషయంలో అగ్రెసివ్ బ్యాటర్స్ ని పిక్ చేశారు. ఫిన్ ఎలన్, తేజస్వి సింగ్ అండ్ టీమ్ షెఫర్డ్ ని తీసుకున్నారు. ఆల్రౌండర్స్ విషయంలోనూ పేస్ అండ్ స్పిన్ ఆటగాళ్లతో క్వాలిటీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అంకుల్ రాయ్, రచన్ రవీంద్ర, రమన్దీప్ సింగ్, క్యామరాన్ గ్రీన్, సునీల్ నారాయణ్, దక్ష్ కర్మ అండ్ సాత్విక్ రంజన్ ఉన్నారు. ఇక బౌలర్స్ గా వైభవ్ అరోరా, హర్షత్ రాణా, ఉమ్రాన్ మాలిక్, వరుణ్ చక్రవర్తి, మత్స్య పత్రానా, ముస్తఫిజుర్ రహమాన్, కార్తిక్ చాగి, ప్రశాంత్ సోలంకి అండ్ ఆకాశ్ దీప్ ఉన్నారు. ఇక్కడ పత్రానా, ఆకాశ్ దీప్ అండ్ ముస్తఫిజుర్ రావడంతో బౌలింగ్ లైనప్ ముందు కంటే చాలా బలంగా కనిపిస్తుంది. మరి ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా ఉంది అని చూసుకుంటే వీళ్ళు మొత్తం 8 మందిని బై చేస్తే ఆల్మోస్ట్ అన్ని క్వాలిటీ బైసే కనిపిస్తున్నాయి. ఇన్ ఫాక్ట్ చాలా స్ట్రాటజికల్ గా కొనుక్కున్నారు. ఆకిబ్ నబ్బీని 8.40 లక్షలకి, పతం నిసంగని 4 కోట్లకి, డేవిడ్ మిల్లర్ ని 2 crore కి, బెన్ డకెట్ ని 2 crore కి, కాయల్ జెమిసన్ ని 2 crore కి, లూంగి ఇంగడిని 2 crore కి, పృథ్వీ షాని 75 lakhs కి అండ్ సాయిల్ పరక్ ని 30 లక్షలకి బై చేశారు. ఆల్మోస్ట్ అన్ని స్టీల్ బైస్ అని చెప్పుకోవాలి. ఇక వీళ్ళ స్క్వాడ్ ఎలా ఉంది అని చూసుకుంటే బ్యాటర్స్ గా కరుణ్ నాయర్, పృథ్వీ షా, పతం నిశంక, డేవిడ్ మిల్లర్ అండ్ సాయిల్ పరక్ కనిపిస్తున్నారు. ఈసారి మిల్లర్ అండ్ నిశంక లాంటి ఫారిన్ బ్యాటర్స్ రావడంతో బ్యాటింగ్ ఇంకా సాలిడ్ గా కనిపిస్తుంది. అలానే వికెట్ కీపర్స్ గా కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, బెన్ డకెట్ అండ్ ట్రిస్టన్ స్టెప్స్ ఉన్నారు. ఆల్రౌండర్స్ లో చూసుకున్న చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కెప్టెన్ అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాణ విజయ్, మాధవ్ తివారీ, అక్విబ్ దర్ అండ్ నితీష్ రాణా ఉన్నారు. యాజ్ ద బౌలర్స్ గా మిచెల్ స్టార్క్, కాయల్ జెమిసన్, టి నటరాజన్, ముఖేష్ చౌదరి, దుష్మంత్ చెమీరా, కుల్దీప్ యాదవ్ అండ్ లుంగి ఇంగడి కనిపిస్తున్నారు. ఇక్కడ 7 ఆప్షన్స్ ఉంటే 7 బెస్ట్ బౌలర్స్. ఇతను వీక్ బౌలర్ అనడానికి లేదు, టాప్ బెస్ట్ బౌలర్స్ ని తీసుకున్నారు. ఈ స్క్వాడ్ తో నెక్స్ట్ సీజన్ లో ఢిల్లీ గట్టి పోటీ ఇస్తారు అనిపిస్తుంది. ఇక మన చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఈసారి ఇంటర్నేషనల్ స్టార్స్ కంటే డొమెస్టిక్ స్టార్స్ ని ఎక్కువగా నమ్ముకున్నారు. మొత్తం మీద 9 రిమైనింగ్ స్లాట్స్ ఉంటే అన్ని ఫిల్ చేశారు. అఖిలోసన్ 2 కోట్లకి, ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మని 14.20 లక్షలకి, మాథ్యూ షాట్ ని 1.50 లక్షలకి, అమన్ ఖాన్ ని 40 లక్షలకి, సర్ఫరాజ్ ఖాన్ ని 75 lakhs కి, మ్యాచ్ ఎంట్రీని 2 కోట్లకి, జేక్ ఫోక్స్ ని 75 లక్షలకి అండ్ రాహుల్ చహర్ ని 5.20 లక్షలకి కొనుక్కున్నారు. మరి ఈ బైస్ ఎంత ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుందో మనకి నెక్స్ట్ సీజన్ లో తెలుస్తుంది. ఇప్పుడు ఫుల్ స్క్వాడ్ విషయానికి వస్తే బ్యాటర్స్ గా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డెవిల్ డు బ్రేవిస్, ఆయుష్ ముత్రే అండ్ సర్ఫరాజ్ ఖాన్ ఉన్నారు.
నలుగురికి నలుగురు ఎక్సలెంట్ పర్ఫార్మర్స్ అని చెప్పుకోవాలి. ఆల్సో యాజ్ వికెట్ కీపర్స్ గా ఎంఎస్ ధోని, సంజు శాంసన్, ఊర్విల్ పటేల్ అండ్ కార్తిక్ శర్మ ఉన్నారు. మరి ధోనిని ఎవరు రిప్లేస్ చేస్తారో అనుకున్నాం. ఇప్పుడేమో కావాల్సిన ఆప్షన్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఈసారి సిఎస్కే దగ్గరే ది బెస్ట్ కీపర్స్ కనిపిస్తున్నారు. ఇక ఆల్రౌండర్స్ లిస్ట్ లో అన్సుల్ కాంబోస్, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, శివం డుబే, అమన్ ఖాన్, మాథ్యూ షాట్, జాక్ ఫోక్స్ అండ్ అఖిల్ హసన్ ఉన్నారు. అలానే బౌలర్స్ గా ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, నాథన్ హిల్స్, శ్రేయస్ గోపాల్, గుర్జప్నీత్ సింగ్, మాత్ హెన్రీ అండ్ రాహుల్ చౌర్ ఉన్నారు. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ విషయంలో చాలా మంచి బై చేశారు. ఓవరాల్ గా సిఎస్కే దగ్గర ఒక డీసెంట్ స్క్వాడ్ కనిపిస్తుంది. నౌ టాకింగ్ అబౌట్ సన్ రైజర్స్ హైదరాబాద్, మనోళ్ళు అయితే మొత్తం 10 మంది ప్లేయర్స్ ని కొనుక్కున్నారు. లియం లివింగ్స్టోన్ ని హైయెస్ట్ ప్రైస్ 13 కోట్లకు బై చేశారు. సాహిల్ ని 1,50,00,000కి, శివం కుమార్ ని 30 lakhs కి, జేక్ ఎడ్వర్డ్స్ ని 3 కోట్లకి, అమిత్ కుమార్ ని 30 లక్షలకి, క్రెయిన్ పులెట్రా, షాకిబ్ హుస్సేన్, ఓంకార్ థర్మాలే అండ్ ప్రాఫిల్ ఇంగని ఈచ్ 30 lakhs కి బై చేశారు. ఆల్సో శివం నావిని 75 లక్షలకి కొనుక్కున్నారు. ఇప్పుడు ఫుల్ స్క్వాడ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటర్స్ వచ్చేసి అంకిత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, ట్రెవిస్ హెడ్ లాంటి పవర్ హిట్టర్స్ కనిపిస్తున్నారు. ఆఫ్టర్ దట్ వికెట్ కీపర్ చూసుకుంటే ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ అండ్ సాహిల్ లాంటి ఎగ్జైటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ఆల్రౌండర్స్ ఎవరున్నారు అని చూసుకుంటే హర్షల్ పటేల్, కమెంట్ మెండిస్, హర్ష్ డుబే, బ్రైడన్ కార్సే, శివం కుమార్, క్రానిస్ పులెట్రా, లియం లివింగ్స్టోన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి అండ్ జాక్ ఎడ్వర్డ్స్. ఇక్కడ ఆల్రౌండర్స్ ఎక్కువ మంది ఉన్నారు. బౌలర్స్ చూస్తే మాత్రం పాట్ కమిన్స్, జీసన్ అన్సారీ, జైదేవ్ ఉనద్గఢ్, ఈశాన్ మలింగా, షాకిబ్ హుస్సేన్, ఓంకార్ థర్మాలే, అమిత్ కుమార్, ప్రఫురింగే అండ్ శివం అవి ఉన్నారు. మొత్తానికి సన్ రైజర్స్ దగ్గర ఒక డీసెంట్ స్క్వాడే కనిపిస్తుంది. ఫైనలీ ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే మనోళ్ళు మొత్తం 8 మందిని బై చేశారు. విహాన్ మల్హోత్రాని 30 లక్షలకి, జార్డన్ కాక్స్ ని 75 లక్షలకి, వెంకీ అయ్యర్ని 7 కోట్లకి, సాత్విక్ దేశ్వాల్ ని 30 లక్షలకి, మంగేష్ యాదవ్ ని 5,20,00,000కి, విక్కీ ఓస్టల్ ని 30 లక్షలకి, కనిష్క్ చౌహాన్ ని 30 లక్షలకి అండ్ జోకబ్ డఫీని 2 కోట్ల రూపాయలకు బై చేశారు. ఎనివే ఫుల్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాటర్స్ వచ్చేసి రజత్ పడిదర్, విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడిక్కల్ రూపంలో స్ట్రాంగ్ బ్యాటర్స్ ఉన్నారు. అదర్వైజ్ వికెట్ కీపర్ చూస్తే ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ అండ్ జార్డన్ కాక్స్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రౌండర్స్ విషయంలోనూ చాలా బలంగా కనిపిస్తున్నారు. కునాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టీమ్ డేవిడ్, రుమరియన్ షెఫర్డ్, జాకబ్ బతెల్, వెంకీ అయ్యర్, సాత్విక్ దేశ్వాల్, మంగేష్ యాదవ్, విక్కీ ఓస్టెల్, విహాన్ మల్హోత్రా అండ్ కనిష్క్ చౌహాన్ ఉన్నారు. ఈసారి చాలా వరకు ఎగ్జైటింగ్ ఆల్రౌండర్స్ ని బై చేశారు. అదే బౌలర్స్ చూసుకుంటే జోస్ సెజల్వుడ్, ఎస్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా, రసిక్ సలం, అభినందన్ సింగ్, సుయష్ శర్మ అండ్ జోకబ్ డఫీ ఉన్నారు. మొత్తానికి ఆర్సీబీ చాలా వరకు అప్గ్రేడ్ అయ్యారు. ఈవెన్ లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా బలంగా కనిపిస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే అన్ని టీమ్స్ దగ్గర మంచి స్క్వాడ్స్ ఉన్నాయి. కొన్ని టీమ్స్ కి బ్యాటింగ్ బలంగా ఉంటే మరికొన్ని టీమ్స్ కి బౌలింగ్ బలంగా ఉంది. మరికొన్ని టీమ్స్ కి రెండు బాగున్నాయి. మరి ఎవరి టీం ఎలా ఉంది, ప్రతి టీం ప్లేయింగ్ ఫుల్ ఎలా ఉండబోతుంది అనేది మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి టీం కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.